శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను కలిసి వారి కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి మెజార్టీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల చెంతకే పాలన తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపే వరకు తన కృషి కొనసాగుతుందని వెల్లడించారు. 8 साल से भाड़ा बनते नहीं, खाली करते नहीं, कोर्ट कुदाली मस्जिद कुछ उनके घर की प्रॉपर्टी है ना, वो सताते ही ना है। 8 साल से इशू है। डीएसपी गारी को व्हाट्सएप చేసి నేను మాట్లాడుతాను. నేను వ్యక్తులు बात करता तो साहब ना చేయగలిగిన వరకు చేశాము. ఒక్కొరు వస్తే నేను మిమ్మల్ని గౌరవంగా పిలిస్తే ఒకరొకరు రండి. ఇంతమంది వస్తే ఎట్లమ్మా మిమ్మల్ని ఇళ్ళలో పనులు ఉంటాయని అందరి శాఖ సమన్వయంతో అన్ని కంప్లీట్ చేస్తూ ఈ సభాధ్యక్షత వహించి ఎమ్మెల్యే గారిని నడిపించవలసిందిగా కోరుతున్నాను. పెన్షన్ టైం పడుతుంది, ఇల్లు ఇస్తారు. సినిమా కష్టాలన్నీ చెప్తే తొందరగా ఏం రావు. ప్రభుత్వం పాలసీలు దానికి వచ్చే టైంలో వస్తుంది. అవసరం లేదు. నువ్వు ఎలిజిబుల్ అయితే నువ్వు వినిపించకపోయినా యా పార్టీ అయినా నీకు ఎందుకు దోసుకుంటారు? కొద్దిగా ప్రశాంతంగా ఉండు. తొందర నేనే చేస్తానంటాను కదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మరియు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ అని ప్రజల దగ్గరికి పోయేసి వాళ్ళ ఫిర్యాదులు స్వీకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి 9-10 వార్డులలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులకు, అదే రకంగా ఫిర్యాదులు స్వీకరించడంలో మాతో పాటు బాధ్యతగా ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, విచ్చేసినటువంటి 9-10 వార్డులకు సంబంధించినటువంటి సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అర్బన్ ఏరియాలో దాదాపు హౌస్ సైట్స్ గురించి పదే వినతులు వస్తూ ఉన్నాయి. పెన్షన్స్ గురించి రెండో క్రమంలో వస్తూ ఉన్నాయి. పెన్షన్స్ అనేది ప్రభుత్వ నిర్ణయము. కొత్తగా పెన్షన్స్ మంజూరు చేసేటువంటి కార్యక్రమం తొందరలోనే మొదలవుతుంది. ఆ రోజున మీరు ఎవరైతే అర్జీలు ఇచ్చినారో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఇచ్చినటువంటి అర్జీలు మేమేదో బుట్ట దాఖలైతే చేయడం లేదు. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది. నేను గమనించింది ఏంటంటే మొన్నటి రోజున కూడా ఒక 2-3 11వ వార్డులో పెట్టినప్పుడు కూడా వచ్చినారు. మళ్ళీ వాళ్ళే అర్జీలు ఇస్తున్నారు. మీరు ఒక్కసారి అర్జీ ఇస్తే మేము కంప్యూటర్లో దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, ఆన్లైన్ చేసుకుంటున్నాం. దాన్ని ఆ విషయం మా దగ్గర శాశ్వతంగా ఉంటుంది. దాన్ని క్రోడీకరించుకొనే మేము వచ్చే రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుందనేది మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. కాబట్టి మీకేం కన్ఫ్యూజన్ వద్దు. ఇచ్చేసినాం, ఏం చేసినారో అనే ఆలోచన వద్దు. మీకు మామూలుగా భయం ఉంటుంది. అది ఇచ్చిన వాళ్ళు పట్టించుకోవట్లేదు, పక్కన పడేసినారు అనే ఆలోచన మీరు ఎవరు దరిదాపు రానిద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా హౌస్ సైట్స్లో ఇంకొక సమస్య ఉంది. కొద్దిమందికి గత ప్రభుత్వ హయాంలో హౌస్ సైట్స్ ఇచ్చినారు, వాళ్ళకు హౌస్ సైట్స్ చూపించలేదు, పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళు దాదాపు ఇందాక కమిషనర్ గారిని, తహసీల్దార్ గారిని అడిగితే ఈ మున్సిపాలిటీలో ఒక 500 మంది దాకా అటువంటి లబ్ధిదారులు ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని తొందరలోనే ఒక 4 రోజుల కాలంలోనే వాళ్ళందరిది డేటా తీసుకొని వాళ్ళకి హౌస్ సైట్స్ కూడా ఎంపిక చేసి 1-2 మీటింగ్లు వాళ్ళతో పెట్టుకొని దాంట్లో నిజమైనటువంటి లబ్ధిదారులు ఇళ్ళ స్థలం రానటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఎంపిక చేసేటువంటి కార్యక్రమం మే చివరి 30వ తారీఖు లోపల పూర్తి చేస్తాం. ఆ 400-500 మందిలో ఎంతమంది అయితే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ఇంటి పట్టాలు అందజేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం. తదనుగుణంగానే తహసీల్దార్ గారు కానీ, కమిషనర్ గారు కానీ మీరు కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు మనం చెప్పినటువంటి మాటకు కట్టుబడి దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తాను. అంతేకాకుండా పెన్షన్ల గురించి కూడా మీకు చెప్పినాను. ఇంకా కొద్దిమంది హౌసింగ్ గురించి ఎవరైనా ఉంటే
టిట్కో హౌసెస్ది కూడా మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. టిట్కో హౌస్ అంటే గట్ల దగ్గర కట్టిండే ఇల్లు. కొద్దిమందికి ఆ రోజున ఎంపిక చేసినారు, డబ్బులు కట్టినారు, ఈఎంఐలు కడతా ఉన్నారు, కానీ పొజిషన్ ఇవ్వలేదు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల. ఇప్పుడు మొన్న టెండర్ పిలిచినాం, ఒక 15 రోజులు అవుతా ఉంది. తొందరలోనే ఆ పనులు మొదలు పెడుతున్నాము. పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేసేటువంటి కార్యక్రమం వచ్చే 3-4 నెలల్లో ఖచ్చితంగా గతంలో డబ్బులు కట్టినటువంటి ఎంపిక కాబట్టినటువంటి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా పారిశుద్ధ్యం మీద కూడా 1-2 ఫిర్యాదులు వచ్చినాయి. కమిషనర్ గారికి కూడా పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి అని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. అంతేకాకుండా పారిశుద్ధ్యం అనేది ప్రత్యేకించి స్లమ్స్లో కావచ్చు, 9, 10, 11 ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ముస్లిం కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది, 12వ వార్డు. వీటి మీద చిన్న చిన్న ఇరుకైనటువంటి సందర్భంలో ఉంటారు. వీళ్ళు కాలువల మరమ్మతులు కానీ శానిటేషన్ కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పేసి కూడా కమిషనర్ గారికి వేదిక మీద నుంచి తెలియజెప్తా ఉన్నాం. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు మా దగ్గరికి రావాలని ఏమనుకోవద్దండి. మీరు ఫోటో కొట్టి వాట్సాప్ పెట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉందని చెప్పేసి పంపించినా మేము దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరు నాయకుల దగ్గరికి పోవాలా, మళ్ళీ మా దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, అధికారుల దగ్గరికి పోవాలని కూడా పెట్టద్దండి. ఎమ్మెల్యే గారికి వాట్సాప్ పెట్టినా స్పందిస్తాం, మున్సిపల్ కమిషనర్ గారికి వాట్సాప్ పెట్టినా స్పందిస్తాం. అంతేకాకుండా మా ఆఫీస్లో ఏ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా కూడా మా స్పందన ఉంటుందని చెప్పేసి దానికి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఈ ప్రభుత్వం అనేది మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రత్యేకించి పేద మధ్యతరగతి వర్గాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఇది ఇచ్చినటువంటి మాట కట్టుబడి అన్ని హామీలు నెరవేర్చేటువంటి క్రమంలో పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ 20 నెలల్లో మీరు గమనించే ఉంటారు. మీరు ఒకసారి గమనిస్తే తల్లికి వందనం పేరు మీద ప్రత్యేకించి తల్లులు వచ్చినారు చాలామంది. ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరు మీద 13,000 రూపాయలు మీకు వచ్చినాయా లేదమ్మా? ఎక్కువగా ముస్లిం కుటుంబాలకే దీంట్లో లబ్ధి చెందుతారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఉండేటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది ముస్లిం కమ్యూనిటీ. కాబట్టి మీకే ఇంకా ఎక్కువగా లబ్ధి పొందినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆడవాళ్ళు మీరంతా బస్సులో ఉచిత ప్రయాణం వస్తుందా లేదమ్మా? వస్తుందా? క్యామా तुम लोग मुँह बोलते नहीं आ रहे नहीं. గతంలో మీకు మాటలు చెప్పినారు కానీ నిజమైనటువంటి మంచి ఎప్పుడైనా చేసినారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా ఈ ప్రభుత్వం హై స్కూల్ కింద కన్వర్ట్ చేసి ఇంకా అదనపు తరగతులు కావాలంటే దానికి రూమ్స్ కావాలంటే కూడా మంజూరు చేస్తున్నాం. దాన్ని కూడా పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. తద్వారా పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి 9, 10, 11, 12 వార్డులకి అనుకూలంగానే ఈ స్కూల్ని కూడా తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హై స్కూల్ కూడా మీకు అందుబాటులోకి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి చొరవ అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇన్ని రకాలుగా మనకు మంచి చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు దగ్గరగా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడల్లా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏ ఎన్నిక వచ్చినా కూడా కూటమి పార్టీని గెలిపించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. తద్వారా మీకు జరిగేటువంటి మంచి రెట్టింపు అయ్యే విధంగా మమ్మల్ని పనిచేసే విధంగా ప్రోత్సహించమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉదయాన్నే 9 గంటలకే పెట్టినాం కానీ 9:45కి వచ్చినాము, 40 నిమిషాలు లేటుగా వచ్చినాం. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది, మీకు ఇళ్లలో పనులు చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుందని ఉదయాన్నే పెడుతున్నాం. మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల వాళ్ళు కూడా నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనం ఎండాకాలంలో మున్సిపాలిటీలో ఎక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టినా ఉదయాన 9 గంటలకు పెట్టి 10:30కు పూర్తి చేద్దామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. తద్వారా వాళ్ళు కూడా అసౌకర్యానికి గురి కాకుండా, వాళ్ళ అనారోగ్యానికి గురి కాకుండా, అధికారులు కూడా సరైనటువంటి వాతావరణంలో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఫిర్యాదు సరైనదైతే, మీరు సరైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళైతే 100కు 100% మీ ప్రతి ఫిర్యాదు కూడా పరిష్కరణ చేస్తామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.